సభకు నమస్కారం. నేను కొద్దిగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి పర్మిషన్ తీసుకొని ముందే మాట్లాడుతున్నా. అంతకు క్షంతవ్యుని ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ఇతర పెద్దలు, వేదిక ఉన్నటువంటి ఒక పెద్దలు, ముఖ్యంగా రైతుల ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం ఏదైతే ఇప్పుడు కృషి చేస్తున్నారో, ముఖ్యంగా సరస్వతి మేడం అండ్ కన్నగంటి రవి వాళ్ళ బ్యాచ్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆమె కూడా ఈ ఎండల్లో కూడా గ్రామాలు తిరుగుతూ మీ ప్రజలందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకొని మీ సమస్యల గురించి, రైతుల సమస్యల గురించి వాళ్ళు పోరాడుతున్నారు. నిజంగానే హృదయపూర్వకంగా నేను వారిని అభినందిస్తున్నాను. తప్పనిసరి ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయమే, సృష్టి లోపల మానవులు జీవించడానికి ముఖ్యంగా ఏంటంటే గాలి, నీరు, ఆహారం కావాలి. ఆహారం లేకుండా ఏ జీవి కూడా జీవించలేదు. మ్యాక్సిమం ఒక రోజు కూడా, ఒక పూట కూడా మనం తినకపోయినా కూడా సాయంత్రానికల్లా నీరసం వస్తుంది. 2 రోజులు 3 రోజులు తినకపోతే ఎట్లా ఉంటుందో పరిస్థితి మీ అందరికీ తెలుసు. కట్ చేసేసి. అందుకని ఏంటంటే ఇటువంటి ముఖ్యమైనటువంటి ఆహారం, సరే ప్రకృతి మనకు వ్యవసాయ భూములు ఇచ్చింది, నదులు ఇచ్చింది, మనకు నీటి వసతి ఉన్నది, ఎన్నో ప్రకృతి సిద్ధంగా మనకు లభ్యమవుతున్నాయి. కానీ ఇవాళ వ్యవసాయం అంటే భారతదేశంలో ఇక్కడ ఆర్థిక అంటే ఆహార సంక్షోభం రావద్దు అని అంటే, ఆహార కొరత ఏర్పడద్దు అని అంటే, భవిష్యత్తులో అందరికీ ఆహారం లభ్యం కావాలనంటే వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయం ఒక ముఖ్యం. వ్యవసాయాన్ని కాపాడడం అంటే, వ్యవసాయదారుని కాపాడుకోవాలంటే వ్యవసాయ భూముల్ని కాపాడుకోవాలి మనం. క్రమంగా వ్యవసాయ భూముల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంటే ఏమైపోతుంది? ఇప్పుడే చూడండి, హైదరాబాద్లో 50 కిలోమీటర్లు కాదు 100 కిలోమీటర్ దూరం కూడా మొత్తం రియల్ ఎస్టేట్ ప్లాట్లు కనబడతానే ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా ఆ రాళ్ళు గుట్టలు అన్ని కూడా మాయమైపోయి ఇప్పుడు అంత కాంక్రీట్ భవనాలు వచ్చేస్తున్నాయి చుట్టుపక్కల. సో ఏం తింటారు రేపు తినాలి మనం? భూములు మొత్తం పోతే, వ్యవసాయ భూముల యొక్క ఎక్స్టెంట్ తగ్గిపోతే రేపు తెల్లారి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేదాన్ని ఇటు పాలకులు ఆలోచించాలా, శాస్త్రవేత్తలు ఆలోచించాలా, ప్రజలు కూడా ఆలోచించాలా. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక విషయం అయితే ఉందో అంటే, పూర్వకాలం కానీ గతంలో ఒక నాయకులు ఒక మాట మాట్లాడినారంటే ఆ మాట మీద నిలబడేవాళ్ళు. అసలు కాగితాల పత్రాలు కూడా ఉండేటివి ఒక టైంలో. కాగితాలు లేకున్నా, పత్రాలు లేకున్నా, ఒక 1000 రూపాయలు తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా నిజాయితీగా మేము ఈ మాట మీద కట్టుబడి ఉంటామని చెప్పేవాళ్ళు. ఇవాళ మరి నాయకులు వచ్చి ఏం చెప్పారు ఎలక్షన్స్ అప్పుడు? ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ మల్లెడ్డి రంగారెడ్డి గారు కానీ, మిగతా కాంగ్రెస్ నాయకులు కానీ గ్రామాలకు తిరిగినప్పుడు ఈ భూముల గురించి ఏమని చెప్పారు? ఆ బీఆర్ఎస్ భూములు తీసుకుంటున్నారు, ఫార్మాసిటీ కడుతుందట, మీ భూములు మొత్తం, జీవోలు మొత్తం క్యాన్సిల్ చేస్తాము, మీరు ఎవరు భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ వ్యవసాయ భూములు మీకు ఉంటాయి అని మీరు చెప్పారా చెప్పలేదా అనేటటువంటిది వాళ్ళు తమ గుండెల మీద చేసుకొని ఫస్ట్ మాట్లాడాలా. నువ్వు మాట్లాడవైతే, మనిషివైతే, అందులోపల మాట మీద నువ్వు మనిషివైతే ఫస్ట్ నీకు ఏమాత్రం మానవత్వం ఉన్నా, ఏమాత్రం మానవ విలువలు మీరు గుర్తించాలనుకున్నా కూడా మీరు ఏం వాగ్దానం చేస్తున్నారు? మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏమని రాస్తున్నారు? ఏం చేస్తామని మీరు చెప్పినారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే అదేదో సామెత గుర్తుకొస్తున్నట్లు, ఓడ దాటేంత వరకు ఓడమల్లైనట, ఓడ దాటిన తర్వాత బోడి మల్లైనట. ఇవాళ వీళ్ళ పరిస్థితి అట్లే ఉంది. ఎలక్షన్స్ అయిపోయినాయి, ముఖ్యమంత్రులు అయిపోయినారు, ఏంది ఆ జీవో రద్దు చేస్తామంటే ఏదో కారణం. మళ్ళీ ఏమని చెప్తున్నారు? ఫార్మాసిటీ కాదు మేము, ఇది ఫ్యూచర్ సిటీ. ఏంటి ఫ్యూచర్ సిటీ? ఎవరి కోసం ఇస్తే నీ ఫ్యూచర్ సిటీ? ఏం తీసుకొస్తావు? ఒక్క నీవు
ఏ పరిశ్రమలు తీసుకొస్తావు అక్కడ? మళ్ళా ఫార్మాస్ కంపెనీలకు ఇస్తున్నది మేడం చెప్తున్నారు. దానిలో మళ్ళా ఫార్మాస్ కంపెనీలకు ఇస్తున్నారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఒక్క విషయం, ఒక్కటే విషయం చెప్తారు, దయచేసి ఆలోచించండి. మన ఇంట్లో చాలా కంపు వాసన వచ్చే చెత్త జమ అయింది అనుకోండి, చాలా కంపు వాసన వచ్చే చెత్త జమ అయిపోతే దానిలో పక్కింట్లో 5848 కారు, 5848 కారు. సో మిత్రులారు ఏంటంటే, చెత్త ఒక ఇంట్లో బాగా జమ అయిపోయింది, వాసన వస్తున్నది, దానివల్ల వాళ్ళ ఇంట్లో ఉండలేకపోతున్నారు. ఆ చెత్తను తీసుకొచ్చి ఇప్పుడు మన ఇంట్లో పెడతామంటే మనం ఒప్పుకుంటామా? ఒకటే మాట చెప్పండి, మన ఇంట్లో పెట్టుకుంటామా, ఒప్పుకుంటామా? ప్రపంచంలో ఉన్న అభివృద్ధికర దేశాలన్నీ కానీ, అది అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, రకరకాల దేశకర శాస్త్రజ్ఞులు, కొంచెం రాజకీయ బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ దేశాల్లో నాకు తెలిసి ఫార్మా కంపెనీలు పెట్టడానికి అక్కడ ప్రజలు ఒప్పుకోరు. అక్కడ పనికిరాదు కాబట్టి ఆ చెత్తానంతా కూడా మన వాళ్ళ అమాయకులు కాబట్టి, లేదా మన వాళ్ళకు నోట్లో నాలుక లేని రోజులు కాబట్టి, మన వాళ్ళకి తిరుగుబాటు చేయడం తెలియదు కాబట్టి ఇవి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసేస్తే చెల్లుతుంది. అది కుట్రలో ఒక భాగంగా జరుగుతున్నది. అది మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు, ఫారిన్ కంపెనీలు కావచ్చు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, కేవలం ఏంటంటే వాళ్ళ లాభాల కోసం వాళ్ళు భారతదేశంలో ఉండేటటువంటి ఒక వాతావరణాన్ని కంప్లీట్గా ఇంత చెడిపోతుంది అనే ఆలోచన లేకుండా చేస్తున్నారు. ఇవాళ ఎంతో మంది శాస్త్రజ్ఞులు, ఇప్పుడు బాబురావు గారు ఇక్కడ పెద్దలు ఆయన ఉన్నారు, ఎన్నో సమావేశాల్లో ఎన్నో మీటింగ్లలో మనకు వీళ్ళందరూ కూడా ఏంటి సమాజం ఎటుపోతున్నది, భవిష్యత్తు ఏమైపోతున్నది, వాతావరణం ఎంత కాలుష్యం అయిపోతున్నది, నీటి కాలుష్యం ఎంత పెరిగిపోతున్నది, భూతాపం ఏ విధంగా పెరిగిపోతున్నది, భవిష్యత్తు ఏమైపోతున్నది అని చెప్పేసి ఏ మాత్రం కూడా తన భవిష్యత్తు గురించి, దేశ భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చేస్తే ఏమవుతుంది భవిష్యత్తులో అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఏ నాయకులైనా కానీ ఒకప్పుడు పెద్ద ప్రైవేట్లు కట్టారంటే ఏంటి ఒక ఉద్దేశం, ఒకప్పుడు పెద్ద ఇప్పుడు డిఆర్డిఏలు రకరకాల వచ్చినాయి అంటే ఒక దేశం ఎట్లా అభివృద్ధి చెందాలని. మరి ఇప్పుడు ఏదైతే ఫార్మాసిటీలు మీరు తీసుకొస్తున్నారో, ఏవైతే ఈ రైతుల దగ్గర భూములు తీసుకొని ఎవరికి ఇస్తున్నారు మీరు అంటే కంపెనీలకు ఇస్తున్నారు. వాడేం దిక్కులేనివాడా? వాడేం ఊరికే వస్తున్నాడా ఇక్కడికి? ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి? మొన్న అదానీ కంపెనీకి తను ఎకరానికి రూపాయి చొప్పున ఇచ్చారండి. తను బీహార్లో 1000 ఎకరాలు ఒక దగ్గర, ఇంకో దగ్గర 12,000 ఎకరాలు, తను ఎకరంకి రూపాయి చొప్పున. అందులో ఏమాత్రమైన సిగ్గు శరం అనేటటువంటిది ఉండాలి ఇక్కడ. ఇవాళ రైతుల దగ్గర భూములు తీసుకొని మీరు కంపెనీలకు ఇచ్చినటువంటి పని చేస్తున్నారు. 2 నిమిషాలు నేను ముగిచ్చేస్తా. ఢిల్లీలో మామూలుగా ఏంటంటే మనందరం కూడా గాలి పీల్చాలా, గాలిలో ఆక్సిజన్ ఉండాలా. ఆక్సిజన్ ప్రకృతి సిద్ధంగా మనకు వస్తున్నది వాస్తవం చెప్పాలంటే. ఇవాళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనుక 200 దాటితే ఒక రకంగా అనారోగ్యకరము, విషపూరితం. మామూలు 100 అనేది ఉంటే చాలా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లు. ఆ లెక్కలు శాస్త్రజ్ఞులు నాకంటే ఇంకా బాగా చెప్తారు, నేనేదో చెప్తున్నా ఇక్కడ. కానీ మన ఢిల్లీలో క్వాలిటీ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 480 పొల్యూషన్. హైదరాబాద్లో చాలా చోట్ల ఇప్పటికే 180, 200, 210 పైన దాటింది చాలా చోట్ల హైదరాబాద్ సిటీ లోపల. ఇవాళ వీళ్ళు ఫార్మాసిటీ తీసుకొస్తే ఇక్కడ ఏం జరుగుతున్నదో, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదైతే కంపెనీలు పెట్టుకున్నారో కొన్ని కంపెనీలు, అక్కడ ఎటువంటి వాసన వస్తున్నది, అక్కడ పరిస్థితి ఏమి, అది ఏ ఊరు అక్కడ మేడం? ఇక్కడ ఏదో మనకు ఒక చాలా అక్కడ ఎక్కడ పరిస్థితి ఏంటిదో మీ అందరికి తెలుసు, పటాన్చేరు ఏరియా లోపల. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏతుందో అంటే భవిష్యత్తు పట్ల మీకేమైనా బాధ్యత ఉన్నదా? మా భవిష్యత్తులో మా పిల్లలు ఏం గాలి పీలుస్తారు? అసలు వాళ్ళకి ఆక్సిజన్ దొరకాలా దొరకొద్దా? వాళ్ళకి మంచినీరు దొరకాలా దొరకొద్దా? వాళ్ళకి ఆహారం దొరకాలా దొరకద్దా?
అంటే ఎటువంటి ఒక ఒక అంటే అది ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇవాళ లాభం కావాలంతే, ఇవాళ డబ్బులు కావాలంతే. ఈరోజు నెట్ ఏదైతుందో పర్సంటేజ్ కావాలా? ఇవాళ ఒక 10,000 కోట్ల కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానంటే వాడికి నువ్వు ఒక 1000 ఎకరాలు ఇచ్చినావంటే వాడు ఎంత ఇస్తున్నాడు? ఆ డబ్బులకు నువ్వు ఆశపడి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, దేశాన్ని, వ్యవసాయదారుల్ని, రైతాంగాన్ని, సమస్త భవిష్యత్తును మీరు నాశనం చేయడానికి కోరుకుంటున్నారు. అది ఎంత మాత్రం కూడా కరెక్ట్, అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అరే మీరు డబ్బులు సంపాదించుకోవాలంటే ఇంకో దగ్గర సంపాదించుకోండి, కానీ రైతుల దగ్గర కాదు. డబ్బులు సంపాదించుకోండి, ఇంకో దగ్గర సంపాదించుకోండి, కానీ ప్రకృతిని నాశనం చేసే విధంగా కాదు, గాలి లేకుండా చేసేటటువంటి విధంగా కాదు. కాబట్టి ఇది మీరందరూ కూడా, మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా తప్పనిసరి ఈ విషయంలో ఆలోచించాలా. ఇది ఎట్లా ఉందంటే ఏమన్నా చెప్తే ఏం సార్ మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటారు, కానీ కరెక్టే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అరగోపాల్ గారు నాకంటే వయసులో పెద్దవాళ్ళు, నాకు ఆల్రెడీ ఇప్పుడు 74 సారు, ఇంకా ఎక్కువ వయసు మాకంటే చాలా పెద్ద ఆయన. ఈ వయసులో కూడా ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది అన్నట్లుగా. ఇప్పుడు రైతు ఉన్నాడండి, ఒక 2 ఎకరాల రైతు, 3 ఎకరాల రైతు, నువ్వు 3 ఎకరాలు తీసుకుంటావు ఆయన దగ్గర, ఎంత ఇస్తావు డబ్బు అతనికి చెప్పండి? ఎకరానికి మీరు ఎంత ఇస్తారు? ఆ ఎకరానికి ఇచ్చే 20,000తోటో, 15 లక్షలతోటో, 20 లక్షలతోటో, 25 లక్షలతోటో అతడు ఇంకో దగ్గర భూమి కొనుక్కోగలుగుతాడా? ఆ రైతు కుటుంబం ఏమైపోతుంది? ఆ రైతు కుటుంబం కూడా చెప్తున్నారు కూలీనాలు చేసుకుని బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందులో. ఇది ఎందుకు మీరు ఆలోచిస్తలేరు? ఒక భూమి తీసుకోవడం అని అంటే రైతు ఆధారాన్ని మీరు పోగొడుతున్నారు, రైతు జీవితాన్ని మీరు నాశనం చేస్తున్నారు, రైతు కుటుంబాన్ని మీరు బజార్లోకి తీసుకొస్తున్నారు, అందులో రైతు పిల్లల యొక్క భవిష్యత్తును మీరు దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఈ విషయం ఆలోచించారా? ఇదంతా ఏంటంటే పూర్వకాలంలో పిచ్చి తుగ్గులకు ఉండేవాడు దాన్ని, ఆ పిచ్చి తుగ్గులకు ఎట్లా చేస్తున్నాడో వీళ్ళకు ఒక పరిస్థితి కూడా అంతే ఉన్నది దాని, అంతకంటే వేరే లేదు. ఒక చిన్న కథ చెప్పేసి ముగిచ్చేసా. మేము 1 నిమిషం మేడం దానిపైన, జస్ట్ ఓన్లీ 2 మినిట్స్ అంటే జస్ట్ రిలాక్సేషన్ కోసం. ఒక దేశంలో ఒక రాజును ఉండట. ఎట్లయితే ఇప్పుడు మన పాలకులు ఉన్నారో, మన మంత్రులు ఉన్నారో రాష్ట్రంలో కానీ కేంద్రంలో, అసంటి మంత్రి ఈ ఇసుంటి మైండ్ ఉన్నటువంటి వాడే రాజు ఆ దేశం లోపల. ఏంటంటే ధనవంతులకేమో లాభం చేసేవాడు, పేదవాళ్ళకేమో కష్టాలు పెట్టేవాడు. దానిపై పేదవాళ్ళని భయపెట్టాలని చిన్న చిన్న నేరం చేసినా కూడా పెద్ద పెద్ద శిక్షలు వేసేవాడు దానిపై. అయితే ఒక దగ్గర ఏం జరిగిందనంటే ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టిన తర్వాత వర్షాకాలం వచ్చింది, కొత్తగా ఇల్లు కట్టాడు. వర్షంకు 3-4 రోజులు వర్షంలో గడిచి గోడ కూలిపోయింది. గోడ కూలిపోతే గోడ కింద ఒక మేక చనిపోయింది. మేక చనిపోతే ఆ మేక యజమాని పోయి రాజు కంప్లైంట్ ఇచ్చాడు. అయ్యా ఆయన గోడ కట్టాడు, గోడ ఊలిపోయింది, నా మేక చచ్చిపోయింది, మరి నాకు ఏదైనా కాంపెన్సేషన్ ఇప్పించండి, డబ్బులు ఇప్పియండి, ఏదో నష్టపరిహారం అయిపోయాడు. పిలవండి ఇంటి ఉన్నారు రాజు. సో ఇంటి యజమాని వచ్చాడు. ఏమయ్యా గోడ కూలిపోయిందా? నీ గోడనేనా? అవును సార్ నా గోడనే కూలిపోయింది. మేక చనిపోయిందా? చనిపోయింది. మరి నీకు శిక్ష వేయాలా? అయ్యా ఇల్లు నాదే, గోడ నాదే కరెక్టే, కానీ కట్టింది నేను కాదు కదా, కట్టింది మేస్త్రి, కాబట్టి మేస్త్రి అన్నాడు. సో మేస్త్రిని పిలిపించాడు. ఏమయ్యా మేస్త్రి, గోడ నువ్వే కట్టావా? అవును నేనే కట్టినా. మరి గోడ కూలిపోయింది కదా, నువ్వు బాధ్యుడవు. అయ్యా గోడ కట్టింది నేనే, కానీ నేనేం చేయాలా? అది ఎటువంటి మట్టి ఇచ్చారో ఆ మట్టి కలిపిన కూలీ తప్పు, వాడు కనుక సరిగా కలిపి సరిగైనటువంటి మట్టి ఇస్తే గోడ ఎందుకు కూలుతుండే, కాబట్టి కూలీని పిలిపియండి. సో కూలీని పిలిపించారు. సో కూలీ వచ్చాడు. అయ్యా నేనేం చేయాలా? అక్కడ ఎటువంటి మట్టి ఉంటే దాంతో నేను మట్టి కలుపుతా. ఆ రైతు తప్పు, ఎక్కడికి వెళ్ళైతే మట్టి తీసుకొచ్చినారో ఆ రైతు తప్పు, అదేం తప్పు దాని లోపల. సరే రైతును పిలిపియండి. పాపం రైతు కూడా మన ఇబ్రహీంపట్నం ఏరియా రైతు మాదిరిగా సన్నగా బక్కగా ఉన్నాడు. దాని లోపల మెడకాయ కూడా సన్నగా ఉన్నది అందులో. సో ఏమయ్యా రైతు, నువ్వేనా రైతు? నువ్వే. నీ భూమిలోకి వెళ్ళి మట్టి తెచ్చారా? అవును సార్ నా భూమిలోకి వెళ్ళి మట్టి తీసుకొచ్చారు. నీదే బాధ్యత సార్, నీదే బాధ్యత. అవును సార్ నా మట్టే. సరే రైతు గురి తీయండి. ఏమన్నాడు? రైతు గురి తీయండి. ఆ రాజుకి ఎంత పిచ్చి అంటే మన మంత్రుల మాదిరిగా అతడే స్వయంగా ఆ ఉరితాడు ముడియేసి ఇస్తాడు అన్నాడు. ఉరితాడు ముడియేసి నా ముందరనే ఉరి తీయమంటాడు. సో ఉరితాడు ముడియేసి ఇచ్చాడు. ఈ రాజు ఏం చేసుకున్నాడు? వీడు పెద్ద మెడ కదా, లావులా ఉన్నాడు, అందుకని ఆ ముడి పెద్దగా వేశాడు. రైతు మెడ సన్నగా ఉన్నది. అది వేసేసరికి రైతు మెడ దానికి జారిపోయి రైతు కింద పడిపోయాడు.
ఆ ఉరి పడలే. ఇప్పుడు ఏమన్నాడు, సరే మళ్ళీ తీసుకురండి, మళ్ళీ ఇంకోసారి ముడేస్తా. సో అప్పుడు మన సారు హరగోపాల్ లాంటి సారు లేకపోతే పెద్దగా ఆయన బాగా ఆలోచించారు దీనిలో, అమ్మ వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి ఈ రాజుకు అని చెప్పేసి గబగబా పరిగెత్తుకొని పోయాడు. పోయి ఏంటి అయ్యయ్యా ఏం రైతు అయ్యా నువ్వు, ఎంత దురదృష్టవంతుడివి, నీ అంత దురదృష్టవంతుడు లేడా, ఏమైంది ఈ ముహూర్తం ఈ టైంలో కనుక ఉరిగి నీకు పడి ఉంటే నువ్వు డైరెక్ట్ స్వర్గం పోయేవాడివి. అక్కడ ఏడు జన్మలకు నీకు స్వర్గం దొరికేది. రంభ, ఊర్వశి, మేనక నీకు ఎక్కడ దొరకంది, అక్కడ ఏముంటుంది దాని లోపల 7 జన్మలు అక్కడ దొరికేది. చాలా దురదృష్టవంతుడు అంటాడు. రాజు అంటాడు, ఏమయ్యా ఇకర్రా, ఏం పంతులు నువ్వు చెప్పింది కరెక్టేనా? అవును సార్, నీ మొత్తం లెక్కలేసిన ఈ ముహూర్తంలో ఎవడైతే చచ్చిపోతాడో ఉరేసుకొని వాడు డైరెక్ట్ స్వర్గంకి పోతాడు, 7 జన్మలు స్వర్గం లోపల ఉంటాడు. అట్లనా? నిజమేనా? నిజమే సార్, ఉడతాడు నాకే అన్నాడు రాజు. సో అట్లా ఉంది పాలకుల పరిస్థితి.